ఇదిగో పేరు నాని, ఎలక్షన్ అయిన తర్వాత మనిషి కనిపించకనే పోయినా ఏటైపోను వేటి మనిషి ముందైపోనువో. సర్లే ఏదో చెప్తున్నా చెప్పు. ఏం చంద్రబాబు నాయుడు గారు జగన్ కి అసలు పోలికేంటి? నిజమే నాని, వాళ్ళిద్దరు పోలిక లేదులే. చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అన్నారు, జగన్ గారు 1 సారి ముఖ్యమంత్రి. నువ్వు చెప్పింది నిజమే. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను, మీరు చాలా మంచోళ్ళు అన్నాడు. ఇదిగో నాని, నీకు చిన్న మెదడు గట్టి చిట్లింది గట్టేటి అలా మాట్లాడుతున్నావు. వాలంటీర్లంతా మా పార్టీ కార్యకర్తలని మీ విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత కూడా వాళ్ళని ఎలా కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాము. మొదటి కాన్ఫరెన్స్ ఈ 5 ఏళ్ల ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి కాన్ఫరెన్స్. ఆయన మొట్టమొదటి కాన్ఫరెన్స్ లో ఏం సందేశం ఇచ్చాడు? 5 ఏళ్ల క్రితం కూడా ఒక సందేశం ఇచ్చాడు. చూడు నాని, నోరు ఉందని ఏది పడితే మాట్లాడితే ఎలా? అసలు గవర్నమెంట్ వచ్చి 2 మాసాలు కూడా కాలేదు. ఈ 5 ఏళ్ళలో మొట్టమొదటి కాకపోతే చిట్ట చివరితో వద్దే ఏటి? మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ నాలుగులు తడపండి, వాళ్ళ నాలుగు ఎండిపోయింది 10 ఏళ్ల నుంచి అని చెప్పి కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి అయితే నిజమే కదా. గత 5 ఏళ్ళలో మీ నాలుగులు బాగా తడిసి బాగా బలిసిపోయి, ఈ 5 సంవత్సరంలో వాళ్ళ నాలుగులు కూడా తడిస్తే బలుస్తాయని చిన్న ఆశతే నన్ను అంటారులే. ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు. ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చేసుకోండి. అంటే సాక్ష్యాలు దొరకకూడదు ఎవరికి. వాళ్ళంతా వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటే నీకు వచ్చిన బాధ ఏంటని? మరి అలాగైతే గతసారి 151 మంది ఉండరు కదా, మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోలేకపోయినట్టు ఎవరు వద్దన్నారు? సరే ఇప్పటికైనా 11 మందితో గ్రూప్ పెట్టుకోండి, సరిపడుతుంది కదా. దానికి ఎందుకు ఇలా రచ్చ చేసుకుని ఓ పీక్కుంటావు? ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాలు మన ఎందుకనంటే మన ప్రభుత్వం కాబట్టి. ఇదిగో జగన్ సారు, పేరు నానికంత తెలిసి ఉండదు అనుకుంటాం. అమరకైంది మాత్రం నిజాలు తిరిగి చెప్పండి. గత 5 ఏళ్ళలో మీటింగ్ రాకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని మీ నాయకులు ఊరు చెప్పారు కాదేటి? అందుకే కదా ప్రజలు మీ అధికారం కట్ చేసినారని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. సరేలే నాని, నీకు ఎలాగో పని లేదు. ఈ 5 సంవత్సరాలు ఇలాగే ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతావు. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. నెక్స్ట్ ప్రెస్ మీట్ లో చూద్దాంలే. చూసారు కదండి పేరు నానితో ప్రెస్ మీట్. నెక్స్ట్ మంచి వీడియోతో మంచి సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి TPM ఛానల్.